హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరార్ సిటీలో ఉన్నాను. ప్రీవియస్ వీడియో చూసారు కదా, జిగిజిగా నుంచి చాలా కష్టపడి కింద మీద పడి హరార్కి అయితే వచ్చేసిన. అక్కడ వీడియోలు ఏం సరిగ్గా చేయలేదు. సో ఈరోజు మనం ఏం చేద్దామనంటే ఇక్కడ నుంచి అంటే ఈ ఇథియోపియా కంట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. దాదాపు ఆల్మోస్ట్ మనము చాలా మటుకు కవర్ చేసేసినాం. మనం ఇక్కడ నుంచి నా నెక్స్ట్ ట్రిప్ ఏంటిది అని మీకు చెప్తాను చెప్పిన కదా. అడిస్ అబాబాకి వెళ్ళిన తర్వాత ట్రిప్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఎన్ని కంట్రీలు కవర్ చేస్తున్నా అదంతా మీకు చెప్తాను. దానికంటే ముందు మనం అడిస్ అబాబాకి వెళ్ళాలి కదా. సో అడిస్ అబాబాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకోవాలి. బస్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నా. బస్ బుక్ చేసుకొని ఇక్కడ చాలా ఫేమస్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ అయితే వెళ్ళి విజిట్ చేద్దాం. చాలా చాలా స్పెషల్ మార్కెట్ అది. ఇండియా హలో. సో గైస్, అక్కడ నుంచి వచ్చేటప్పుడు నిన్న మొత్తము బాడీ పెయిన్స్ తోటి జలుబు, కొంచెం లైట్గా ఫీవర్ కూడా వచ్చినట్టుండే. అందుకని చెప్పేసి నేను నెట్ వెళ్ళలేదు. నిన్నటి నుంచి ముక్కు కారుతుంది, నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. సో అది నిన్న మొత్తం చల్ల ఉన్నది అండ్ ఇవాళ బాగా ఎండ కొడుతుంది. మౌంటైన్ ఏరియా కాబట్టి వెదరు అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన హోటల్ నుంచి బయటకు వచ్చేసిన. ఇది వండి ఇటు సైడ్ వెళ్ళేసి బస్ బుక్ చేసుకోవాలి. ఇది చాలా ఫేమస్ చర్చ్ ఇక్కడ హరార్లో. ఇది ఆర్థడాక్స్ చర్చ్ అన్నమాట. ఇక్కడ మస్జిద్లు ఎన్ని ఉన్నాయో చర్చిలు కూడా అన్నీ ఉన్నాయి. నేను ప్రీవియస్గా 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా ఏం లేదు. మొత్తం అంతా ఇది కొత్తగా పిల్లర్స్, స్ట్రీట్ లైట్ అవన్నీ వేసి పెట్టారు. చాలా చాలా బాగుంది, నీట్గా ఉన్నది. అండ్ ఇక్కడ కొంచెం 8 o'clock అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆటోల వల్ల. నాకైతే బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ రిక్షాలు అన్నమాట. రిక్షాలతోటి మొత్తం రోడ్లన్నీ నిండుకుంటాయి. ఇది ఇక్కడ కూడా ఆటోలతోటి మొత్తం నిండుకుంటాయి. అంత బిజీ ఉంటుంది పొద్దుట వస్తాయి. ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నది, కొంచెం ట్రాఫిక్ లేకుండా. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఫ్రెండ్స్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అండ్ ఏమంటారు రూల్స్ ఫాలో కాకపోయినా, పేపర్స్ లేకపోయినా చాలా ఇబ్బంది చేస్తారు. ఇది ఒక మంచి విషయము. వాళ్ళు ఎట్లా అంటే గజగజ వణుకుతారు అనమాట ట్రాఫిక్ వాళ్ళు కనబడితే. మామూలుగా ఆటో నడుపుకునే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్. ఇందులో మొత్తం లేడీస్కి సంబంధించిన షాప్స్ అండ్ బ్యాంకులు. ఇది బ్యాంక్ ఆఫ్ అబసినియా. ఓకే, అబసినియాన్ బ్యాంకు. ఇది చాలా ఫేమస్ బ్యాంకు ఈ ఇథియోపియాలో. ఇథియోపియన్ బ్యాంక్ ఆఫ్ ఇథియోపియా. ఇది రెండు చాలా ఫేమస్ బ్యాంకులు అన్నమాట. ఇటు సైడ్ మొత్తము ఇదొక మాల్, ఇదొక కాంప్లెక్స్. అటు సైడ్ ఒక కాంప్లెక్స్. ఇది మెయిన్ సెంటరు హరార్లో. ఫ్రెండ్స్, బస్సు బుక్ చేసుకుందామని వచ్చిన. యాక్చువల్గా బస్సులు లేవంట, మొత్తం అయిపోయినాయి అంట. నేను 2 రోజులలో అడిస్ అబాబాకి అయితే చేరాలి. డే ఆఫ్టర్ టుమారో. రేపు బస్ దొరికితే ఫ్లైట్ అయితే ఎక్కేస్తా, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మినీ వ్యాన్ ఉందంట, వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్తున్నారు. కాకపోతే మినీ వ్యాన్లో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను వ్లాగ్ కూడా సరిగ్గా చేసుకోలేను. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఒక వ్లాగ్ చేయాలి అండ్ రేపు పొద్దుట వెళ్ళాలి. రేపు పొద్దుట వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది. అసలే నాకు బాగా హెడేక్ అండ్ హెల్త్ ఇష్యూ ఉంది. సో నాకు వీలు కాదు. ట్రై చేయమని చెప్పిన బస్సు ఏదో ఒక్క టికెట్ అయినా పర్లేదు ట్రై చేయమని అంటే ట్రై చేస్తా, వెయిట్ చెయ్యి అని చెప్తున్నారు. టికెట్ అయితే దొరికేసింది. 2000 బిర్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో 1300 అవుతుంది. సో ఈ రోజే నైట్ ఉంది. నేను చెప్పిన ఫ్లైట్ మిస్ అవుతుంది అది ఇదంటే సరే ఓకే, నైట్ 11 o'clock ఉంది అని చెప్పేసి అన్నారు. సో అదే టికెట్ తీసేసుకున్నా. కాఫీ షాప్కి వచ్చినాం, కాఫీ తాగుదాం. బున్నా యాక్చువల్గా మనకి టికెట్ తీసుకోవడంలో హెల్ప్ చేసిండు అనమాట ఈ బ్రదరు. డబ్బులు ఇస్తే తీసుకోలేదు, కనీసం చాయ్ తాగుదురా అని చెప్పేసి తీసుకొని వచ్చిన. మొత్తానికి అయితే ఇంతకుముందు కాఫీ తాగిపించిన అన్న ఉన్నారు కదా, ఒక బస్ ఎక్కిచ్చారు. ఇది హరామయ్య వెళ్తుందా లేదా తెలీదు, కాకపోతే ఎక్కువ అని చెప్పారు, ఎక్కేసిన. సో లోకల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లాంగ్వేజ్ అర్థమైతలేదు, నేను ఏం చెప్పినా వాళ్ళకి అర్థమైతలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, యూట్యూబ్ యా, యూట్యూబ్ వీడియో. ఇక్కడ నుంచి ఆటోలు వెళ్ళాలంటే ఆటో అన్న ఎంత అడిగిండండి చెప్పాలా, ఆల్మోస్ట్ ఒక 1200 రూపీస్ అడిగిండు. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుంది అంతే.
1200 అంటే చాలా ఎక్కువ. ఇట్లా లోకల్ బస్సులలో ట్రావెల్ చేస్తే మంచిగా సస్టైల్. ఇండియా నో నో అమారిక్ ఫినిష్ యా. నేమ్, వాట్స్ యువర్ నేమ్? నేమ్ మొహమ్మద్. ఓకే, యు హరార్? హరార్. ఓకే. మటాటో మధ్యలో కూర్చున్నాం అనుకోండి, ఏం తెలియదు, లోపలనే కూర్చొని ఉండాలి. కిటికీ సైడ్ కూర్చున్నాం అనుకోండి, అటు సైడ్ ఏమన్నా వీడియోలు తీయడానికి ఉంటుంది, ఇటు సైడ్ ఏమన్నా వీడియోలు తీయడానికి ఉంటుంది. కాకపోతే ఇదిగోండి మధ్యలో కూర్చున్నా కాబట్టి ఏం చేయడానికి లేదు. సో ఘోరంగా టైట్. నా వెనకాల ఇట్లా ఒరగడానికి కూడా లేదనమాట, మొత్తం ప్యాక్ అయిపోయింది మొత్తం మటాటో. సో మినీ బస్ అంటారు దీన్ని. మనము కెన్యాలో మటాటో అంటారు, తంజానియాలో మటాటో అంటారు, కానీ ఇక్కడ మినీ వ్యాన్ అంటారు. అండ్ ఇక్కడ మెకేలేలో ట్యాక్సీ అని పిలుస్తారు. సో డిఫరెంట్గా పిలుస్తారు అనమాట ఈ లోకల్ వ్యాన్లని. లోకల్ బస్ స్టేషన్కి వచ్చేసింది. ఈడ ఆగింది అనమాట. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకొంతమందిని ఎక్కించుకొని హరామయ్య సైడ్ వెళ్తుంది అంట ఈ మినీ వ్యాన్. హలో సలామా. ఓకే, హాయ్ హాయ్ హాయ్. సో ఇక్కడ ఇట్లా ఉంటారనమాట అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తారంటే మన లగేజ్ ని బయట పెడతారు, అంటే పైన పెడతారు. ఒక 50 రూపాయలు 10 రూపాయలు అట్లా ఇస్తే తీసుకుంటారు అనమాట. ఇగో ఇట్లా చాలా మంది ఉంటారు మనకి బస్ స్టేషన్ లో. అది అక్కడ ఉన్నారు కదా అందరూ. ఇటు సైడ్ ఏమో బస్సెస్ ఉన్నాయి, లోకల్ బస్సెస్, ఇథియోపియా లోకల్ బస్సెస్ అనమాట ఇవి. ఎవ్రీ పార్ట్కి ఉంటాయి బస్సెస్. మంచిగా ట్రాన్స్పోర్ట్ అయితే ప్రతి ప్లేస్కి ఉంటుంది. కాకపోతే లిమిటెడ్ టైంలో లిమిటెడ్ బస్సెస్ నడుస్తాయి. కాకపోతే ఎవ్రీ పార్ట్కి అయితే ఉంటాయి ఇథియోపియాలో. బట్ లాంగ్ డిస్టెన్స్కి అయితే మాత్రం మనము ప్రైవేట్ బస్సెస్ మాత్రమే నడుస్తాయి ఇథియోపియాలో. ఈ లోకల్గా అయితే మాత్రం మనకి నార్మల్ మినీ వ్యాన్లు దొరుకుతాయి, అండ్ ఆ బస్సెస్ కూడా దొరుకుతాయి, చిన్న బస్సెస్, పల్లె వెలుగు బస్సెస్ లాగా అనుకోండి ఇంకా. కానీ లాంగ్ డిస్టెన్స్కి మాత్రం ప్రైవేట్ బస్సులే బుక్ చేసుకోవాలి, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు నేను 50 రూపీస్లో వచ్చేసిన, దాదాపు ఒక 5 కిలోమీటర్లు. 50 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 30 రూపీస్ అనుకోండి. 30 రూపీస్లలో ఒక 7-8 కిలోమీటర్ల వరకు వచ్చేసిన. చాలా తక్కువ, బట్ ప్రైవేట్ మాత్రం ఎక్కువ ఫ్రెండ్స్. వామ్మో, ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఎంత మట్టి రోడ్ లాగా ఉన్నది, లోకల్ మార్కెట్ ఉన్నది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇదిగోండి అటు సైడ్ మొత్తం ఆటోలే ఉన్నాయి. కనుచూపు మేరలో మొత్తం ఆటోలే ఉంటాయి. ఇండియా ఆటోస్, టీవీఎస్. సో ఇక్కడ మాక్సిమం ఇండియా ఆటోస్, ఇండియా బైక్స్ అనిపిస్తాయి. టీవీఎస్ అపాచీ 160cc, అపాచీ పల్సర్ ఇండియా. సో వాట్ ఈస్ దిస్? ఏదో దిస్ ఏదో కుండల. యువర్ నేమ్? సో ఇక్కడ మనకి ఏదో జోకులు వేసి నవ్వుతున్నారు నాయన. అప్పటి నుంచి లాంగ్వేజ్ అర్థం కాదని జోకులు బాగా వేస్తున్నారు. అయ్యో, ట్రాఫిక్ పోలీస్ కూడా అదేంటి జోక్ వేసి పోతాను, వీళ్ళు నవ్వుతున్నారు. నీ అమ్మ. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, ఓకే. అందరు బాలీవుడ్ లో పేర్లు ఇక్కడ నార్మల్ గా చెప్పేస్తా ఉంటారు. బాలీవుడ్ కి చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బాలీవుడ్ లో. కాల్ వస్తుంది. అమితాబ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలియానా, జెనిలియా, పూజా హెగ్డే. పూజా హెగ్డే, ఒక నిమిషం ఆగు. పూజా హెగ్డే, ఐశ్వర్య రాయ్, సమంత, దిస్ వన్, ఓకే, బజాజ్, చిగిరిల్లం. థ్యాంక్ యూ సో మచ్.
ఫైనల్లీ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఒక బాయ్ 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 సీ యూ. మొత్తానికి అయితే గైస్ నేను రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసిన. యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి చెప్తా అని చెప్పిన కానీ ఏం చెప్పలేదు. సో ఈ ప్లేస్ ఏంటంటే హరామయ అని చెప్పేసి ఆఫ్రికాలోనే చాలా పెద్ద చాత్ మార్కెట్. చాత్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు కదా. చాలా మటుకు ఈ ఇథియోపియాలో, సొమాలిలాండ్లో, జిబూటీలో, ఇంకా యమన్లో ఈ ఆకులను తింటారు. ఈ ఆకులు వచ్చేసి చాత్ అని పిలుస్తారు. సో అదే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో. నేను చూసినా కానీ ఇంత పెద్ద మార్కెట్ చూడడానికి వస్తా అని చెప్పేసి నేను అనుకోలేదు. సో చూద్దాం. అక్కడ నుంచి నేను పైకి మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేసిన. ఎందుకంటే ఆటోలు వెళ్తే ఏం కనిపించదు, కంటెంట్ ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఎంజీరా అమ్ముతున్నారు. లోకల్ ఫుడ్ ఎంజీరా, చీపుర్లు, ఇంకా రేగ్గాయలు అవి ఇవన్నీ చెప్పేసి ఇట్లా సైడ్ కొంచెం మార్కెట్ కూడా ఉంది. అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా. ఓకేనా. సో గైస్ ఇక్కడ ఇండియా నుంచి అని చెప్తే హిందీలో మాట్లాడుతున్నారు. బ్రదర్ యు నో హిందీ? యు నో హిందీ? యూ స్పీక్ హిందీ? Yes. Okay. English? Just know he speak English, right? Hindi, right? How he know Hindi? Okay. Bye. Take care. ఇక్కడ కూడా నన్ను ఇథియోపియా అమ్మాయి అని చెప్పేసి ఆపుతున్నారు. సో వాళ్ళకి ఇండియా అని తెలిసి అది చెప్తే నమ్ముతలేరు. నీ పాస్పోర్ట్ చూపెట్టని అడుగుతారు. నీ అమ్మ పాస్పోర్ట్ చూపెట్టు, నువ్వు ఇండియా కాదు, అది ఇథియోపియాలోనే ఎక్కడో ఉంటావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఇండియా కాదని అంటున్నారు. అట్లుంది మన ఫేస్. సో ఇదిగోండి చిన్న పిల్లలు ఇట్లాంటి బండ్లు నడుపుతున్నారు, అంత కష్టపడుతున్నారు అనమాట. సో అది ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పళ్ళ పుల్లలు అమ్ముతున్నారు. ఇక్కడ ఇథియోపియాలో చాలా మటుకు పళ్ళ పుల్లలు తింటారు ఫ్రెండ్స్. మనం అప్ వచ్చేసినాం, మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇవి ఉన్నాయి చూసిరా, ఇవి పళ్ళ పుల్లలు. సో ఇథియోపియాలో చాలా మటుకు పళ్ళ పుల్లలు వేసుకుంటారు. అవి మరి ఏంటిదో తెలియదు కానీ ఊకే నములుతూ ఉంటారు. ఈ చాతును ఆ పళ్ళ పుల్లలు కొంచెం చేదు ఉంటాయి కానీ బాగానే ఉంటుంది, పళ్ళు క్లీన్ అవ్వడానికి అని చెప్పేసి ఊకే నవ్వులుతూ ఉంటారు. మార్కెట్ ఆఫ్రికాలోనే చాలా పెద్ద మార్కెట్. అండ్ ఈ కంట్రీలో మేజర్ కంట్రీకి వచ్చే జీడిపిలో ఈ చాత్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలామంది తింటూనే ఉంటారు. రోజుకు కొన్ని వేల ట్రాన్సాక్షన్ అనేది ఈ చాత్ ద్వారా చేస్తారనమాట. మేజర్గా చాలామంది పీపుల్కి ఇది రోడ్లు డైలీ ఇన్కమ్ సోర్స్. ఓకేనా. ఇదే మార్కెట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూడొచ్చు వీళ్ళందరూ చాట్ తిని ఉన్న ప్రజలు లెక్క ఉన్నారు. లేడీస్ మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ షాప్స్లలో. అండ్ బయట కూడా మనకి చాట్ అమ్మేవి చూస్తున్నారు కదా, ఇక్కడ కవర్లలో పెట్టేసుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క కవర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అక్కడ ఒక బోర్డు ఉన్నది, మార్కెట్ బోర్డు. మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ షాప్సే. మొత్తము ఇక్కడ చిన్నగా ఇట్లా పెట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. మామూలుగా మార్నింగ్ వస్తే మాత్రం చాలా మట్టుకు బిజీ ఉంటుంది. ఈ మార్కెట్ చూస్తున్నారు కదా, ఈ మార్కెట్లో ఎర్లీ మార్నింగ్ అంటే 3 టైమ్స్ చాత్ వస్తుంది అనమాట. వీళ్ళకి ఇది లేకపోతే నడవది. మామూలుగా పని చేసుకోవాలనుకుంటే తింటే మాత్రమే పని చేస్తారు, నార్మల్గా అయితే పని చేయరు. ఇది లేకపోతే బాగా ఏమంటారు లోటుగా ఫీల్ అవుతారు అనమాట. సో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది జిబూటీలో, సొమాలిలాండ్లో, యమన్లో ఇవి యూజువల్గా తింటూ ఉంటారు. ఇక వీళ్ళకి ఏంటంటే మనం ఇండియాలో ఛాయ్ తాగకపోతే మైండ్ పని చేయదు కదా, సేమ్ అలాగనే ఇది తిన్న తర్వాత ఏమవుతుంది అంటే కొంచెం లిటిల్ బిట్ అంటే ఇది లీగల్గానే అమ్ముతారు. అంటే లీగల్గా అమ్ముతారు. అండ్ అంత పెద్ద మొత్తం డ్రింక్ చేసినోడికి వచ్చినంత మత్తు అయితే రాదు. కాకపోతే ఒక టైప్ ఇట్లా ఏమంట వాట్ మై వీడియో యా మత్తు ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా మనమే ఇక కొంచెం ఎనర్జీ టైప్లో వస్తుంది అంతే అంట. నేను అడిగిన లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ మత్తు వస్తుంది అంతే అని చెప్పారు. షాప్ లోపలికి వచ్చేసిన ఇదే చాత్ అని పిలుస్తారు. హౌ మచ్ బీర్ 4000 బీర్.
ఓకే, కెన్ యూ షో మీ? మీకు చూపిస్తా చాత్. ఇదిగోండి, ఇదే చాత్ అని పిలుస్తారు. దీన్ని ఆకులను తింటారు అనమాట. ఇగో ఇవి ఉన్నాయి కదా, ఈ లోపల ఇగో ఈ లేత ఆకులను తింటారు మత్తు రావడానికి అని చెప్పేసి. ఇది 4000 బిర్ అంట. ఇక చూడండి ఎంత, 4000. ఓకే, అబ్బో బాపరే. ఇగో ఈ 2 కట్టలు, ఇవి ఎప్పటికి తింటూనే ఉంటారు. ఇది ఏమనుకుంటున్నారు, ఇది ఒక్క రోజుకి అనుకుంటున్నారు కదా. ఓకే, సో మీరు చూసేవి ఈ చాత్ కనిపిస్తుంది కదా, ఈ చాత్లో టైప్స్. నెంబర్ 1 క్వాలిటీ 1. ఓకే, క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అంట. ఇందులో ఒక 2-3 రకాల క్వాలిటీలు ఉంటాయి. మొత్తం ఇగో ఈ చిన్న చిగురు మాత్రమే తింటారు. ఇదంతా వేస్టే, ఇంకేం తినరు. వాళ్ళు చిగురు మాత్రమే తింటారు. ఆ చిగురు తింటే మత్తు వస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా తింటారు ఏంటి అని చెప్పి. హలో హలో, ఇగో ఇక్కడ లేడీస్ వీళ్ళందరూ కూర్చొని ఇగో ఇలా మంట పెట్టేసుకొని ఊదిపోగు వేసుకొని తింటారు. సో ఈ కవర్లు చూస్తున్నారు కదా, ఈ కవర్ ఒకటి ఉంది కదా, కవర్లలో చిగుర్లను వేసేసుకొని తింటారు. ఓకేనా. వై ఇట్ ఈస్ టూ డార్క్? అయ్యో అక్క స్మోకింగ్ కూడా చేస్తుంది. అమ్మ తోడు, బయటికి వెళ్ళిపోదాం. నో షీషా. సో సొమాలి వాళ్ళకు అండ్ ఇథియోపియా అండ్ జిబూటీ వాళ్ళకి షీషా నార్మల్ థింగ్ అనమాట. అమ్మాయిలకి స్మోకింగ్, షీషా అంటే ఏం లేదు, అది హుక్కా లాంటి ఒక హుక్కాలా ఉంటుంది. ఆ హుక్కా కూడా తాగుతారు. ఓకేనా, బాయ్, టేక్ కేర్, బాయ్ 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 బాయ్. సో ఇక్కడ నుంచి వెళ్ళాము. ఈ మార్కెట్ మొత్తం ఇలానే ఉంది ఫ్రెండ్స్. పొద్దుట వస్తే మాత్రం చాలా బాగా కనిపించేదేమో, బట్ ఎనీవే. ఓకే ఓకే, ఇండియా ఇండియా ఇండియా, నో అరబీ, హిందీ. ఓకే. సో అది గైస్, ఇక్కడ మొత్తం అందరు పిలుస్తున్నారు. నాకైతే ఇక్కడ మాత్రం చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వేరే ప్లేస్లలోకి వెళ్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పెడతారు. బట్ ఇక్కడ నార్మల్గానే ఉన్నది, నో ప్రాబ్లం కదా. ఇది ఒక టైపు చాతు, మొత్తం లేత ఉన్నది. ఇటు సైడ్ ఒక చాతు ఉంది, ఇది నార్మల్. ఇందులో ఒక 2-3 క్వాలిటీస్ ఉంటాయని చెప్పినాయి కదా. అయ్యో ఇది సెకండ్ క్వాలిటీ, అది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. అందులో లేత ఆకులు బాగుంటాయి అన్నమాట. సో అది ఇక్కడికి అందరూ పిలుస్తూ ఉన్నారు అనమాట. నాకు కొంచెం భయం అనిపిస్తుంది, డేంజర్ కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను తొందరగా బయటకు వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇది మార్కెట్ చాలా చాలా చాత్ మార్కెట్, పెద్ద చాత్ మార్కెట్. సో ఇక్కడ పక్కకే ఒక మస్జిద్ లాంటిది ఉన్నది, ఆ మస్జిద్లో ప్రేయర్ చేస్తున్నారు. సో ఇక్కడ పీపుల్ మంచిగానే ఉన్నారు, కానీ కొంచెం చూడ్డానికి టెన్షన్ పుట్టించేలా ఉన్నారు. అందుకని చెప్పేసి టకటక వెళ్ళిపోతున్నా. వీళ్ళు దగ్గరకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, డబ్బులు అడగట్లేదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, హలో, మంచి విషయం ఏంటంటే డబ్బులు అడగట్లేదు, ఏం అడగట్లేదు, మంచిగా దగ్గరకు వస్తున్నారు, పిక్చర్స్ తీసుకుంటున్నారు. కాకపోతే కొంచెం నాకే ఎందుకో టెన్షన్ అవుతుంది. అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఇవన్నీ అవే. ఓకేనా, లారీలలో పెద్ద లారీలలో వచ్చేసి ఇక్కడ అదేంటి డంప్ వేసేసుకొని ప్రతి సిటీకి వెళ్ళిపోతాయి. ఓకేనా. వీడియో, యూ వాంట్ వీడియో? ఓకే. సో అన్న ఈ లోకల్ కటింగ్ షాప్కు పిలుస్తున్నారు, వెళ్ళి షూట్ చేయమని చెప్పేసి. నో. సో ఇటు వెళ్దాము. ఇక్కడ ఒక అన్నకి కటింగ్ చేస్తున్నారు. నాకు తలకాయ మీద ఎంటికెళ్ళలేవు కానీ కటింగ్ చేస్తారు. హౌ మచ్ బిర్ హెయిర్ కట్? హౌ మచ్ బిర్ హెయిర్ కట్? బిర్ హౌ మచ్? Where do you come from? India. Kenya? India. So no. No problem. I will make. Teacher? You are teacher? Huh? How much they charge for haircut? 100 bir. He don't have a hair. See, no hair. No hair. No hair, 100. ఓకే. సో ఈయనకి ఎంటికలు లేకుండా చేస్తారు, 100 బిర్ అంట. చూడండి, ట్రిమ్ చేస్తున్నారు. రిమూవ్. ఓకే, ఈ డోంట్ హ్యావ్ ఎ హెయిర్, నో. ఈవెన్ దో 100 బిర్.
ఓకే ఇది కటింగ్ పరిస్థితి. బాయ్ టాటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక కట్టెల పొయ్యి మీద వండింది కదా సిస్టరు. సో నాకు ప్లేట్లో కొంచెం రైస్ అండ్ కొంచెం కర్రీ వేసుకొని తీసుకురమ్మని చెప్పేసిన. సో ఇదే లోకల్ రైస్ అండ్ కర్రీ తిందాము. నాకు ఓపిక వస్తలేదు ఫ్రెండ్స్, అంతా ఎట్లా డల్లు ఉన్న అంతా కొంచెం తలనొప్పి బాగా వస్తుంది జలుబు వల్ల. ఆలు కర్రీ అనమాట, తిందాం ఎట్లుంటుందో. ఓకే, నార్మల్ టమాటా కర్రీ లాగానే ఉంది. తిన్న తర్వాత బయటకు వెళ్ళిపోయాం. ఓకేనా, మీకు చాలా వీడియోలలో చెప్పిన కదా ఇథియోపియా ఇండియా సేమ్ ఉంటారని చెప్పేసి. కొంచెం కల్చరు ఫుడ్ అవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ అమ్మాయి చూస్తున్నారు కదా, ఫేస్కి పసుపు పూసుకున్నది. సేమ్ ఇండియాలో మనం పసుపు పూసుకుంటాం కదా, సేమ్ అలాగనే పూసుకుంది. ఓకే, సో సిమిలర్ ఉంటాయి అనమాట. కొంచెం అటు సైడ్ చీపుర్లు అమ్ముతున్నారు, అదిగో ఇండియాలో అమ్మినట్టే చీపుర్లు. ఇక్కడ కొంచెం ఫుడ్ కారము పసుపు అవన్నీ మన ఇండియాలో లాగానే వాడతారు అనమాట. సో అది ఫేస్ కూడా ఎంత మంచిగా ఉందో. నేమ్, యువర్ నేమ్? ఇకుమా, ఒరమియా. ఓకే, సో ఇద్దరు పిల్లలు, ఒక ఆమె పసుపు పూసుకుంది, ఇంకో ఆమె పసుపు పూసుకోలేదు. ఓకే, ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ లేడీస్ అందరూ చాత్, ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈ 4 o'clock అమ్ముతారు అనమాట. ఇదంతా కొనుక్కొని నైట్ తింటారు. 3 షిఫ్ట్లలో తింటారు అనమాట వీళ్ళు. మొత్తం ఇదంతా లేత ఉంది. ఈ నుంచి అది అక్కడి వరకు, అది అక్కడికి చూస్తున్నారు కదా, ఇదంతా మార్కెటే. సో అది హరార్ సైడ్ అయితే ఆటో దొరికింది. యాక్చువల్గా ఇక్కడ చాట్ మార్కెట్లో వీడియో తీస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీస్ స్టేషన్ పో అని చెప్పేసి. నేను అన్న పాస్పోర్ట్ కూడా లేదు నాది, హోటల్లో ఉన్నదనమాట పాస్పోర్ట్. సో ఇక్కడ ఎందుకు వీడియో చేస్తాను అది ఇది అని అడిగితే, లేదు జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా అని చెప్పేసి దాని తర్వాత వదిలిపెట్టేసారు. సో ఇప్పుడు హరార్ సైడ్ వెళ్తున్నాము. చికెన్. ఓకే, సో యువర్ నేమ్? ఓకే. చూడండి, ఇండియా ఆటోలో ఇథియోపియాలో ట్రావెల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇండియన్ ఆటో. ఇండియన్ ఆటో. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియన్ ఆటోలో ఇండియన్ అమ్మాయి ఇథియోపియాలో ట్రావెల్ చేస్తుంది. సో నాకు కొంచెం ఇరిటేటింగ్ ఉంది ఫ్రెండ్స్. నాకు ఈరోజు వీడియో నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకంటే నాకు హెడ్ఏక్ వస్తుంది అండ్ ఏం తోచట్లేదు, ముక్కు గారుతుంది, గొంతు చేంజ్ అయిపోయింది, కొంచెం మాట్లాడితే ఆయాసం వస్తుంది. సో అట్లా వీడియో అయితే చేసేసిన కంప్లీట్గా. కాకపోతే ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది బాగా రాలేదు అనుకోండి, నన్ను అయితే తిట్టుకోకండి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసిన. చాలా పెద్ద మార్కెట్, ఈస్ట్ ఆఫ్రికాలోనే చాట్ మార్కెట్. ఓకేనా, ఒక అన్న కలిసిండు, నువ్వు ఇది తింటే నీకు మంచిగా ఉంటుంది, నువ్వు రా నేను తినిపిస్తా అని చెప్పేసి అన్నాడు. లేదు నేను తినా అని చెప్పేసిన. ఓకే, ఈ అన్న కూడా తింటాడు చాత్. చాత్ తింటారు అందరూ మేకల లెక్క. ఆటో దిగేసిన, నేను హోటల్ సైడ్ వెళ్తున్నా యాక్చువల్గా. అది ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఈరోజు నైట్ నా బస్సు ఉందన్నమాట. మనం మాట్లాడుకున్నాం కదా, ఆ బస్సు వచ్చేసి నైటే ఇచ్చేసారు, రేపు పొద్దుట కాకుండా. వెళ్ళేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. ఈ వీడియో నచ్చిందా లేదా అని నేను అడిగా, ఎందుకంటే నేనేం చెప్పిందో నాకే తెలియదు. నా మైండ్ అంత కన్ఫ్యూజ్గా చెప్తా ఉంటే ఆయాసము అదంతా అయిపోయింది. ఏదో ఒక వీడియో అయితే, ఈ వీడియో అయితే కొంచెం లైట్గా ఎడిట్ చేసి అయితే మీ వీడియో అయితే ఎడిట్ చేసేస్తా. ఓకేనా, సో అవి గైస్, మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.